అధ్యక్ష ఎన్నికల వేళ అగ్రరాజ్యం అమెరికాలో అభ్యర్థులపై దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ఎన్నికల ప్రచార కార్యాలయంపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. అరిజోనాలోని డెమోక్రటిక్ పార్టీ సమన్వయ ప్రచార కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం అర్ధరాత్రి తుపాకులతో దాడి చేశారు. పార్టీ ఆఫీసులోని సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అనుమానితులు కిటికీల వద్ద నుంచి కాల్పులు జరిపినట్లు అధికారులు పేర్కొన్నారు. టెంపే పోలీస్ మీడియా అధికార ప్రతినిధి సార్జెంట్ ర్యాన్ కుక్ మాట్లాడుతూ, కాల్పులు జరిగిన సమయానికి కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కార్యాలయం పాక్షికంగా ధ్వంసమైంది. ఏ ఒక్కరికి కూడా గాయం కాలేదు. ఈ ఘటనతో పార్టీ ప్రచార కార్యాలయంలోని సిబ్బంది దాని పరిసరాల్లో ఉండేవారి భద్రత గురించి ఆందోళన కలిగిస్తోంది అని చెప్పారు. భవనం ముందు ద్వారం తలుపు 2కు పైగా కిటికీలకు బుల్లెట్ రంధ్రాలైన వీడియోలు స్థానిక టీవీ ఛానల్స్ లో ప్రసారం అవుతున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని, ఆధారాలను సేకరిస్తున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై 2 సార్లు హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లో గోల్ఫ్ ఆడుతుండగా ట్రంప్ పై ఓ వ్యక్తి హత్యాయత్నం చేశాడు. ఫెన్సింగ్ వద్ద నుంచి తుపాకీతో దూసుకొస్తున్న నిందితుడిని గమనించిన భద్రతా బలగాలు కాల్పులు జరిపి అతన్ని అదుపులోకి తీసుకున్నాయి. జూలైలో పెన్సిల్వేనియాలో ట్రంప్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా ఓ యువకుడు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ట్రంప్ కుడి చెవి పక్క నుంచి తోటా దూసుకెళ్లింది. తాజాగా కమలా హారిస్ ఎన్నికల ప్రచార కార్యాలయంపై కాల్పులు జరగడం సంచలనంగా మారింది. కాల్పుల ఘటనపై అరిజోనా డెమోక్రటిక్ పార్టీ చైర్ ఉమెన్ యోలాండా బెజరానో ఓ ప్రకటన విడుదల చేశారు. అరిజోనా డెమోక్రటిక్ పార్టీ కార్యాలయంపై కాల్పులు జరగడం చాలా విచారకరం. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించాం. మా సిబ్బంది భద్రత కోసం పోలీసులు, దర్యాప్తు అధికారులతో కలిసి పనిచేస్తున్నాం అని ఆమె అన్నారు. శుక్రవారం అరిజోనాలో కమలా హారిస్ ఎన్నికల ప్రచారం నిర్వహించనుండగా దీనికి 3 రోజుల ముందే పార్టీ ప్రచార కార్యాలయంపై కాల్పులు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.